చాలా స్పీడ్ అయింది 71% పిల్లలు మిమ్మల్ని త్వరగా పరీక్షపడినారు లాస్ట్ అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు అంటే నాకు 2 గంటలు ఉన్నాయి అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా ఎందుకు భయపడుతున్నారు మేడం గారు ఏం చెప్పారా మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి మేడం గారు మీరు కూడా వచ్చి కట్టుకుంటే భయపడుతున్నట్టున్నారు కొంచెం రండి ఏమనుకోవద్దు రండి మేము మాట్లాడుతున్నాం ఫ్రీగా ఓకేనా పంపించేస్తే పడలేదా ఇంటన్నా చెప్పు చెల్లి ఎందుకు భయపడాలి సో మీ అందరిలో రౌడీ ఎవరు ఎక్కడుంది ప్రోగ్రామ్ ఎంసీ ఆర్గనైజర్ ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఒక బ్యాచ్ మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్ ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు నాకు సలహా లేదు మా అందరికీ అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు చంద్రబాబు నాయుడు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి ప్రజలు ఏమవుతుందో తెలుసుకోవడం మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా సూచనలు ఏమన్నా క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే రూమ్స్ తక్కువ క్లాస్ గ్రౌండ్ అసలు లేదు చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను గ్రౌండ్ ప్రాబ్లం చెప్తాను కాంపౌండ్ ఉండి కొట్టి టైం తక్కువ ఉంది గేమ్స్ స్పోర్ట్స్ ఎకనామిక్ ఎవరు చెప్పట్లా 11th 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను సార్ ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ అందరూ చూస్తుంటే నా కాలేజ్ నుంచి గుర్తొస్తుంది ఇదేం ఫీడ్బ్యాక్ అని చెప్పండి ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది ఒకటి టెక్స్ట్ బుక్స్ గైడ్స్ వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేశాను అది అన్నీ చేస్తాం మీరు వెళ్ళిపోతారు వచ్చి నెక్స్ట్ జూనియర్స్కి వస్తాయి పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్ దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తారు దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా తయారు చేస్తారు ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి బ్యాక్ బెంచెస్ చెప్పాలి అందరికి చెప్పట్లేదు చెప్తా చెల్లి నుంచొని చెప్పు ఏం లేదు అంతా ఆఫ్ రికార్డే మైక్ కూడా లేదు నాకైనా నుంచొని చెప్పమ్మా చెప్పు చెప్పు గివింగ్ ఫీడ్బ్యాక్ ప్లీజ్ గివింగ్ ఫీడ్బ్యాక్ నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఆలోచించి చెప్పేది ఇది బట్ రోజు డే చదివేది మీరు కదా నేను ఇంటర్వ్యూ చేశాను 98-99లో చేశాను 1998-99 2000 గ్రాడ్యుయేట్ అయిపోయాను ఇంటర్ 4 సంవత్సరాలు చాలా మారింది ఇంకేం చేస్తే బాగుంటుంది ఇంత పర్ఫెక్ట్గా ఉందా మంచి మార్కులు తీసుకొస్తారా ఏదో కూర్చోమ్మా చెప్తారా ల్యాబ్ చూశాను కెమ్ ల్యాబ్ కొంతవరకు పెట్టడం ఫిజిక్స్ అనేది చాలా బ్యాడ్ చూశాను నాకు టేక్ కేర్ అవుతుంది మ్యాథ్స్ పంపి నేను చూసుకుంటాను అన్నీ చెప్పాను సార్ కూడా చెప్పాను ఈ ఎంపీసీలో 5 మంది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 900 ఐటీసీలో 3 440
400 plus. 400 వచ్చింది, ఒకటి 437. బాగా చదవాలి. అటెండెన్స్ కొంచెం వీక్గా ఉంది, చూసుకోండి. నేను మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ 2 years చాలా ఇంపార్టెంట్ 2 years. 2 years కానీ ఫోకస్గా చదువుకోవాలి, ఒకరు అండగా నిలబడాలి, చదువు కూడా ఎంజాయ్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతుంది. ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లాస్ట్ టైం ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 64% వచ్చింది. అందరి చేతుల్లో, నా భవిష్యత్తు మీ చేతుల్లో. మీరు సరిగా చదవకపోతే నాకు మార్కులు వేస్తారు. పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మీకు మార్కులు తగ్గిస్తే నాకు తగ్గిస్తారు. నా భవిష్యత్తు మీ చేతుల్లో, బాగా చదవాలి. ఇంకా ఫీడ్బ్యాక్ ఉంటే ల్యాబ్స్ చెప్పారు, క్లాస్ రూమ్స్ గురించి చెప్పారు, గేమ్స్ గురించి చెప్పారు, కాంపౌండ్ వాళ్ళు మీరు కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్తే నేను చూస్తాను. ఇంకేముందా మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్? నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, స్పీచ్లో కూడా మారుతాయని. మీరందరూ డ్రగ్స్కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వద్దు క్యాబినెట్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా మీ ఇద్దరు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. ఒక ఉదాహరణ ఇస్తాను. యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ అయిన తర్వాత ఒక తల్లి వచ్చి నేను తెలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నాం. డ్రగ్ పెట్టేసి 30 రోజులు 3 బాబులు. ఆ మరోసారి వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెల్లూరు పంపిస్తాను, ఇక్కడ డీడక్షన్ సెంటర్ని సహాయం చేయండి. మాట సహాయం పడుతుంది. ఇంకో మాట కూడా అడిగింది, మీరు కానీ సాయం చెప్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, ఎప్పుడన్నా ఇంట్లో ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా యుద్ధంగా తీసుకున్నాం. ఇంకా ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది, అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు, వస్తే యాక్టర్ ముందని ఎవరు వస్తాడు, తగ్గుతూ ఉంటాడు ముఖేష్. ఇలా నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఇబ్బంది. ఇంకో క్యాంపెయిన్ తీసుకున్నాం, డ్రగ్స్ పెట్టుకోవాలి. మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా మనం చేస్తుంది, మాట్లాడాలి, కాపాడాలి. బాధ్యత మీ పైన. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్.